లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే శిశువు పుట్టినప్పుడు ఉండవలసిన ఆరోగ్యమైన వెయిట్ కంటే తక్కువగా ఉండడం. ఈ మధ్య లో బర్త్ వెయిట్ బేబీస్ గురించి ఎక్కువగా వింటున్నాం. ప్రతి గర్భిణీ మదిలో ఒక చిన్న టెన్షన్ దాగి ఉంటుంది. బేబీ చక్కటి వెయిట్తో పుడుతుంది కదా అని. లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడం వెనుక కొన్ని కారణాలు ముందుగా నివారించదగ్గవైతే మరికొన్ని నియంత్రించలేనివి. ప్రెగ్నెన్సీ జర్నీ ముగిసే సమయానికి గర్భిణీలకి పలు సందేహాలొస్తుంటాయి. వాటిలో ఒకటేంటంటే తమ బేబీ ఆరోగ్యమైన వెయిట్తో పుడుతుందా అని. లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే ఆరోగ్యమైన బరువు కంటే తక్కువ బరువుతో పుడుతున్న శిశువులు. లో బర్త్ వెయిట్ బేబీస్ సమస్య వెనక కారణాలు ముఖ్యంగా రెండు. ఒకటి నివారించదగ్గవి, మరొకటి మన చేతిలో లేనివి. నివారించదగ్గ కారణాల్లో మొదటిది పోషకాహార లోపం. మన దేశంలో గర్భిణీలలో పోషకాహార లోపం వల్ల శిశువులు తక్కువ బర్త్ వెయిట్ కలిగుంటున్నారు. మరి నివారణ ఎలా అంటే జెస్టేషన్ అంతా కూడా తనకి అలాగే కడుపులో బిడ్డ చక్కగా ఎదిగేందుకు కావలసిన పోషకాహారం తినడమే. లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే డెలివరీ అయినప్పుడు ఇప్పుడు 9 నెలల తర్వాత కాన్పైనట్లయితే 9 నెలల బిడ్డ దాదాపు 2.8 kg అలా ఉండాల్సి ఉంటుంది యావరేజ్. దానికంటే తక్కువ బరువు ఉంటే, అలాగే ఏ జెస్టేషనల్ పీరియడ్ కంటే ఎన్ని వారాల గర్భంతో ఉన్న శిశువు ఆ సైజులో ఉండకపోతే దానికంటే తక్కువ ఉన్నదాన్ని లో బర్త్ వెయిట్ అంటాం. దీనికి ముఖ్యంగా కారణం మన దేశంలో ఆహారం సరిగా తీసుకోకపోవటం, పోషకాహారం సరిగా తీసుకోలేకపోవటం, తర్వాత కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఆహారంలో తక్కువ తీసుకోవటం. మన సమాజంలో ముఖ్యంగా మారుమూల పల్లె ప్రాంతాల్లో ఆడపిల్లలకు ముక్కుపచ్చలారక ముందే పెళ్లిళ్లు చేయడం, ఆ తర్వాత వారు శారీరక పరిపక్వత రాకముందే గర్భం దాల్చడం వల్ల కూడా పుట్టబోయే శిశువులు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఇక గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ప్రీ ఎక్లాంసియా వల్ల కూడా గర్భస్థ శిశువు ఎదుగుదల లోపించి తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గర్భం దాల్చినప్పుడు కొన్ని జబ్బులు రావచ్చు. ముఖ్యంగా ప్రీ ఎక్లాంసియా, మొదటి కాన్పప్పుడు ప్రీ ఎక్లాంసియా అని హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్లకి లో బర్త్ వెయిట్ ఉండే అవకాశం ఉంటుంది. పట్టణాలలో ఆలస్యంగా అవుతున్న పెళ్లిళ్ల కారణంగా గర్భం దాల్చే సమయానికి మిడ్-30s ఇంకా ఆలస్యంగా పిల్లల్ని కనడం కూడా లో బర్త్ వెయిట్ బేబీస్ కి ఒక కారణం కావచ్చు. దీంతో పాటుగా ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి కూడా బరువు తక్కువగా ఉన్న శిశువులు పుట్టేందుకు కారణం కావచ్చు. మరీ ఏజ్ ఎక్కువ ఉన్న తల్లుల్లో కూడా ఎల్డర్లీ ప్రైమిస్ అంటాం, వాళ్ళకి కూడా ఉండొచ్చు. గ్రాండ్ మల్టీస్లో సాధారణంగా పెద్దగానే పుడతారు, కానీ కొన్నిసార్లు ఆహారం సరిగా తీసుకోలేకపోతే, స్ట్రెస్ ఎక్కువ ఉన్నట్లయితే, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు స్త్రీలు, సరైన పోషకాహారం ఉండదు, నిద్ర ఉండదు, పని ఎక్కువ ఉంటుంది, ఇటువంటప్పుడు కూడా ఉండొచ్చు. ఇవన్నీ నివారించదగ్గ కారణాలైతే కొన్ని ముందుగా పసిగట్టలేని, మన చేతిలో లేని కారణాలు ఉన్నాయి. ఇతరితర ఆరోగ్య సమస్యలు లేకపోయినా కూడా శిశువు బరువు తక్కువ పుట్టడం వెనక జన్యుపరమైన లోపాలుండొచ్చు. తల్లికి, ఆమె కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా రక్త సంబంధీకుల్లో ఏవైనా జన్యుపరమైన లోపాలుంటే కూడా అవి పుట్టబోయే బిడ్డలకి సంక్రమించే అవకాశం ఉంది. ఇక గర్భసంచి నిర్మాణపరమైన లోపాలు, ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ వల్ల కూడా లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశం ఉంది. ఈ లో బర్త్ వెయిట్ కొన్నిసార్లు కంజెనిటల్ అనామలీస్ అంటే గర్భస్థ శిశువులో ఏమన్నా అవకరాలు ఉన్నట్లయితే కూడా లో బర్త్ వెయిట్ ఉండొచ్చు. సాధారణంగా లో బర్త్ వెయిట్ బేబీస్ ఉన్నారు అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్కి వెళ్ళినప్పుడు ఆ రేడియాలజిస్ట్ ఇంకొంచెం జాగ్రత్తగా పరీక్ష చేస్తారనమాట. ఈ బర్త్ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు ఆ బేబీస్ చుట్టూ ఉన్న ఉమ్మనీరు కూడా తక్కువ ఉంటుంది. ఈ ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు స్కానింగ్ చేసినప్పుడు అనామలీస్ కనుక్కోవటం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి లో బర్త్ వెయిట్ బేబీస్ అనగానే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వస్తుందన్నమాట. గర్భస్థ శిశువుల్లో ఏదైనా అవకరాలు ఉన్నట్లయితే కూడా బర్త్ వెయిట్ తక్కువ ఉంటుంది. అట్లాగే గర్భ కోసం అంటే యూట్రస్ పరిమాణంలో కానీ యూట్రస్ నిర్మాణంలో కానీ తేడాలు ఉన్నట్లయితే, అంటే యూనికార్నియేట్ యూట్రస్, హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాం, ఇటువంటి సమయాల్లో కూడా గర్భస్థ శిశువు చిన్నగా పెరిగి కొంచెం ఉమ్మనీరు తక్కువగా ఉండి ఎక్కువ రోజులు గర్భంలో ఉండే దానికి వీలుగా ఉండేటట్లుగా లో బర్త్ వెయిట్ కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి లో బర్త్ వెయిట్ ప్రెగ్నెన్సీ రావడానికి. లో బర్త్ వెయిట్ కారణంగా శిశువుకు కూడా పలు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే యాంటీనాటల్ చెకప్ లో ఒకవేళ ఆయా గర్భిణీలకు లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశం ఉందని తెలిస్తే
ముందు నుంచే వారికి ప్రత్యేక మానిటరింగ్ చేస్తారు గైనెక్స్. లో బర్త్ వెయిట్ గా పుట్టిన పిల్లలు కూడా కొవ్వు శాతం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి పుట్టంగానే బ్లడ్ షుగర్స్ తక్కువ అవ్వటము, తర్వాత మెటబాలిక్ ప్రాబ్లమ్స్ చేంజెస్ రావటము, కొంచెం థర్మో రెగ్యులేషన్ తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి వెచ్చగా పెట్టకపోతే చలికి ఎక్స్పోజ్ అయినట్లయితే వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు. సో అందుకని లో బర్త్ వెయిట్ బేబీస్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నియోనేటల్ కేర్ కానీ కొన్నాళ్ళు నియోనేటల్ ఇంటెన్సివ్ నియోనేటల్ యూనిట్లో కూడా ఒక్కొక్కసారి పెట్టవలసి రావచ్చు. హైపర్ బిలిరూబినీమియా అంటాం, అంటే బిలిరూబిన్ జాండిస్ వచ్చి దానివల్ల ఫోటోథెరపీ అవసరం కావటం, ఇలాగ చాలా సమస్యలు కూడా ఉంటాయి. అందుకని లో బర్త్ వెయిట్ రాకుండా ఉండటానికి గర్భిణీ స్త్రీలను మేము యాంటీనేటల్ చెకప్స్ చేసినప్పుడు ప్రతి చెకప్లో కూడా ఈ లో బర్త్ వెయిట్ ఉందా, ఈ ప్రెగ్నెన్సీ సమయానికి ఎంత ఉండాలో బేబీ అంతకంటే తక్కువ ఉందా అని మేము బేరీజ్ వేసుకుంటూ దానికి తగ్గ వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పటము, ఇంకేమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఏమిటి అని తెలుసుకోవటం చేయాల్సి ఉంటుంది.